We'll start. So last class videos have you seen, sir? Yes, sir. Girish, sir. Yes, sir. Ravin, sir. You also seen, right? Okay, right, fine. Have you seen, right? Okay, right, fine, sir. Okay. So there was some holy holiday, so suddenly we don't have class. So we'll do today and tomorrow, Saturday also, possible, so that we will cover it. So in last class, we were discussing about linear and non-linearity of analysis and design. So there are three type of linear and non-linearities. One is called shape linear and shape non-linear, material linear and material non-linear, and then load linear and load non-linear. So these all are called three types of linearity and non-linearity in any type, any analysis and design. So linear and non-linear. So if any member and element, if you want to design, we must have shape, material, and load, all the three. If we don't have this, anyone is missing, shape is missing, or there cannot be any member element without shape. Maybe there cannot be also any member element without material. Even small stick also have some material, wood or plastic, whatever material will be there, definitely. Load also cannot be missed because dead load is must for any small dust also. So all the three is mandatory for any member element analysis. In these three only linear and non-linearity is generally observed. So we have to see, we have to observe these all the three main property, basic property. It's a natural property, shape, material, and load. We have to observe whether it is linear and non-linear. Accordingly, we have to do analysis and design. Example, shape linear means I already explained last class. From start to end, if in the cross section, wherever you take cross section, ఎక్కడ మన క్రాస్ సెక్షన్ లో ఎక్కడ ఇది చేస్తున్నామో కట్ చేస్తే కూడా సేమ్ షేప్ ఉంటే అది షేప్ లీనియర్ అంటాము. సపోజ్ ఇక్కడ కొంచెం సైజ్ వేరీ అవుతుందంటే క్రాస్ సెక్షన్ లో షేప్ నాన్ లీనియర్ అంటాము. పీబీ ప్రీ ఇంజనీర్ బిల్డింగ్స్ అని షేప్ నాన్ లీనియర్ వస్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఐ థింక్ అదన్నీ ఓకే మీకు అర్థమైంది. సో మెటీరియల్ కూడా సేమ్ మన స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సేమ్ మెటీరియల్ ఉంటే, సేమ్ మెటీరియల్ అంటే నాట్ వన్ మెటీరియల్, సేమ్ అంటే సేమ్. సపోజ్ మెనీ మెటీరియల్ కూడా ఉండొచ్చు, బట్ సేమ్ మెటీరియల్ ఉండాలి. ఒక స్పాన్ లో, విత్ ఇన్ వన్ స్పాన్ లో సేమ్ మెటీరియల్ ఉండాలి. కాంక్రీట్ గ్రేడ్ హాఫ్ స్పాన్ డిఫరెంట్ గ్రేడ్, హాఫ్ స్పాన్ డిఫరెంట్ గ్రేడ్ ఉండకూడదు. ఒకే సేమ్ ఇది మెటీరియల్ గ్రేడ్ ఉంటే అది మెటీరియల్ లీనియారిటీ అంటాం. అది 2-3 మెటీరియల్ కూడా ఉండొచ్చు. అది స్టీల్ ప్లస్ కాంక్రీట్ కూడా ఉండొచ్చు. మధ్యలో ఐ బీమ్ వచ్చి ఐ బీమ్ పెట్టి మన కాంపోజిట్ కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇట్ షుడ్ బి సేమ్ మెటీరియల్. వెన్ యూ టేక్ క్రాస్ సెక్షన్ ఎవ్రీవేర్ సేమ్ మెటీరియల్ గ్రేడ్ ఉండాలి. అట్లా ఉంటే సేమ్ మెటీరియల్ లీనియారిటీ అంటాం. మెటీరియల్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డిఫరెంట్ మెటీరియల్ హాఫ్ స్పాన్ లో అట్లా ఉంటే మెటీరియల్ నాన్ లీనియారిటీ. బట్ మెటీరియల్ నాన్ లీనియారిటీ మన స్ట్రక్చర్ ఇంజనీరింగ్ లో లీనియర్ షేప్, నాన్ లీనియర్ షేప్, లీనియర్ మెటీరియల్ అన్నీ ఉంటుంది. నాన్ లీనియర్ మెటీరియల్ మన స్ట్రక్చర్ ఇంజనీరింగ్ డిజైన్ లో మన యాక్చువల్లీ యూజ్ చేయను మన. సో దిస్ విల్ బి మోస్ట్లీ యూస్డ్ బై మెకానికల్ పీపుల్స్. మెకానికల్ వాళ్ళని ఆయన యూజ్ చేస్తున్నారు. ఇది నాన్ లీనియారిటీ మెటీరియల్ ఇన్ వన్ స్పాన్ ఆర్ సంథింగ్. అది కూడా ఇదిలో మోటార్ లోపల ఉన్న ఇదన్నీ ఉంటుంది కదా, షాఫ్ట్ అన్ని అట్లాంటి డిజైన్ ఉంటుంది. సపోజ్ ఇది మోటార్ అనుకోండి, లోపల షాఫ్ట్ ఉంటుంది, ఇది మైన బెల్ట్ ఇదన్నీ ఉంటుంది ఇట్లా. సో ఇది ఎక్కడైనా సారీ, ఇది లోపల పుల్లి ఉంటుంది, ఇది పైన బెల్ట్ ఇట్లా వచ్చి ఇంకొక మోటార్లో కనెక్ట్ అవుతుంది ఇట్లా. సో ఈ షాఫ్ట్ ఉంది కదా, ఈ షాఫ్ట్ లో అవుట్ సైడ్ ఉన్న పార్ట్ డిఫరెంట్ అలాయిస్ ఉంటుంది, డిఫరెంట్ అలాయిస్. ఇన్సైడ్ ఉన్న పార్ట్ డిఫరెంట్ అలాయిస్ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ఇన్సైడ్ ఏమైనా ఆయిల్ ఆర్ లిక్విడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. బట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వన్ స్పాన్ లో మన ఇక్కడ నుంచి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ సేమ్ స్పాన్ లో ఈ షాఫ్ట్, మెకానికల్ షాఫ్ట్ డిఫరెంట్ మెటీరియల్ ఉండొచ్చు, డిఫరెంట్ అలాయిస్ అండ్ డిఫరెంట్ అలాయిస్ ఉండొచ్చు. ఇక్కడ డిఫరెంట్ కోటింగ్ ఉండొచ్చు, అలాయ్ కోటింగ్ ఆర్ అలాయ్ మెటల్ కూడా ఉండొచ్చు, ఇక్కడ అలా ఉండొచ్చు. బట్ వన్ స్పాన్ ఇట్లా ఉంటుంది అనాలిసిస్ డిజైన్. ఇదని యాన్సిస్ లో చేస్తారనే నాన్ లీనియర్ మెటీరియల్. మన స్ట్రక్చరల్ డిజైన్ లో నాన్ లీనియర్ మెటీరియల్ అట్లా మనం యూజ్ చేయను జనరల్ గా. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక స్పాన్ లో మన డిఫరెంట్ హాఫ్ స్పాన్ కి ఒక కాంక్రీట్, ఇంకొక హాఫ్ స్పాన్ కాంక్రీట్ లా చేసేది.
మేబీ ఒక స్పాన్ లో ఒక కాంక్రీట్, ఇంకొక స్పాన్ లో డిఫరెంట్ సైజ్ పెద్దది వస్తుందని కొంచెం కాంక్రీట్ గ్రేడ్ ఎక్కువ చేసుకుంటాం, అట్లా ఉంటుంది. డిఫరెంట్ స్పాన్ లో డిఫరెంట్ కాంక్రీట్ గ్రేడ్, స్టీల్ గ్రేడ్ ఉండొచ్చు, సేమ్ స్పాన్ లో ఉండదు. అది ఉంటే మెటీరియల్ నాన్ లీనియారిటీ, అది మన చేయను. అందుకే మెకానికల్ ఇంజనీర్ వాళ్ళని అది యూజ్ చేస్తారు జనరల్ గా. లోడ్ లీనియర్ అండ్ లోడ్ నాన్ లీనియర్. సో లోడ్ నాన్ లీనియర్ అంటే లోడ్ లీనియర్, లోడ్ నాన్ లీనియర్, లీనియర్ లోడ్, నాన్ లీనియర్ లోడ్. ఓకేనా? సో లోడ్ లీనియర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ నాన్ లీనియర్ తెలుసా సార్ మీకు ఏమైనా? వాట్ ఈస్ మీనింగ్ లోడ్ నాన్ లీనియర్? Not the varying the load through the span, sir. ఓకే ఓకే. ఇదిలో If it varies means it is not non-linear. జనరల్ గా మనం ఎట్లా చెప్తామంటే ఇది రెండు స్పాన్ బట్టి చెప్తాం మనం జనరల్ గా. ఒక స్పాన్ లో సేమ్ క్రాస్ సెక్షన్ లో సేమ్ మెటీరియల్ షేప్ ఇదన్నీ ఉండాలి అని. బట్ లోడ్ వచ్చినప్పుడు స్పాన్ మన వర్డ్ యూజ్ చేయరు. ఎట్లా చెప్తానంటే లీనియర్ మనం చూస్తే ఇది రెండు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాన్ ఉందనుకోండి. ఈ స్పాన్ లో ఇఫ్ ద లోడ్ ఏమైనా ఒక లోడ్ వస్తుంది, ఇది ఈ స్పాన్ అంటే బీమ్ ఉండొచ్చు, మేబీ స్లాబ్ ఉండొచ్చు, అంటే కాలం ఏమైనా ఉండొచ్చు, ఏదో మెంబర్ ఎలిమెంట్ లో లోడ్ వస్తుంది అనుకోండి. లోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది డిఫ్లెక్షన్ డెల్టా అంటాం. సో ఇప్పుడు డిఫ్లెక్షన్ డెల్టా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడ్ పి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, మేబీ సమ్ ఫ్యాక్టర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇంటూ. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్ ఇప్పుడు వన్ టైం లోడ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు 100 కిలోగ్రామ్ లోడ్ వస్తుందంటే ఒక డిఫ్లెక్షన్ ఒక 17 mm అవుతుంది అనుకోండి. ఇది 200 అవుతున్నప్పుడు ఇది డబుల్ అవుతుంది, 34 mm అవుతుంది. ఇది 200 అయినప్పుడు, ఇది 300 అయినప్పుడు ఇక్కడ 17 into 3 51 mm అవుతుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద లోడ్ ఇంక్రీసెస్, డిఫ్లెక్షన్ ఇంక్రీసెస్, సేమ్ నంబర్ ఆఫ్ టైమ్ డిఫ్లెక్షన్ ఇంక్రీసెస్. అది అంటే లీనియర్ లోడింగ్ అంటాం. అది మేబీ మన ఇది కూడా ఉండొచ్చు, పాయింట్ లోడ్ ఉండొచ్చు, యూడిఎల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇది లీనియర్ లోడింగ్. డిఫ్లెక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడింగ్. అంటే ఎంత టైం ఇంక్రీజ్ అయితే అంత టైం ఎక్కువ. సపోజ్ ఇది ఇంక్రీజ్ చేస్తే ఉంటే డిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఎంతవరకు డిఫ్లెక్ట్ అవుతుందో బిఫోర్ బ్రేకింగ్ వరకు లోడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అంత టైమ్స్, వన్ టైం లోడ్ ఇంక్రీజ్ ఉంటే వన్ టైం డిఫ్లెక్షన్ ఇంక్రీజ్, టూ టైం అంటే టూ టైం డిఫ్లెక్షన్. ఇట్లా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటే ఇది లీనియర్ లోడింగ్ అండి మెంబర్ ఎలిమెంట్ లో. ఇదే మన లోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ లేదు, లోడ్కు మన డిఫ్లెక్షన్కి సంబంధం లేదు, డిఫరెంట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోడ్ అనుకోండి, ఇది డిఫ్లెక్షన్ అనుకోండి, ఇది లోడింగ్ అనుకోండి. ఇప్పుడు మన లోడ్ ఇస్తే డిఫ్లెక్షన్ లోడ్ డిఫరెంట్ అయిపోతే ఉంటాయి ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న లోడ్ ఇంతవరకు ఉన్నప్పుడు, ఓకే, ఈ చిన్న లోడ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 0 నుంచి 100 కిలోగ్రామ్ అవుతుంది. 100 కిలోగ్రామ్ అయినప్పుడు ఈ లోడ్ అరైవ్ అవుతుంది. ఈ లోడ్ అయినప్పుడు ఇక్కడ డిఫ్లెక్షన్ లెట్స్ సే 10 mm అనుకోండి. ఓకేనా? మళ్ళీ సడన్ గా లోడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లోడ్ ఎక్కువ అయితే వైబ్రేషన్ తక్కువ అవుతుంది, అట్లా సమ్ టైమ్స్ తక్కువ అవుతుంది. ఇది డైనమిక్ లోడింగ్ అంటారు. నార్మల్ గా ఈ లీనియర్ లోడ్ అంటే స్టాటిక్ అంటాము. నాన్ లీనియర్ లోడింగ్ అంటే డైనమిక్ లోడ్ అంటాం. అంటే మన లోడ్ ఇంక్రీజ్ అయితే అది రిసోనెన్స్ కొడుతుంది. రిసోనెన్స్ అంటే ఇప్పుడు ఒక పెండులం ఉంది అనుకోండి, ఇట్లా. సార్ గోపాల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ పెండులం ఉంది అనుకోండి, మనం ఒకసారి ఇట్లా ఇది ఆసిలేట్ చేస్తే ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ వెయిట్ మాస్ కంటిన్యూస్ గా కింద
గ్రావిటేషనల్ ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండదు బట్టి మనకు ఈ ఆసిలేషన్ తక్కువ చిన్నది అవుతుంది, మళ్ళీ తక్కువ స్ట్రైట్ అవుతుంది కదా. ఇట్లంట మన లోడ్ సమ్ టైమ్ డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది, సమ్ టైమ్ డిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది, బికాస్ రిసొనెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకు చూస్తే ఇట్లాంటి ఒక బీమ్ ఉంది అనుకోండి, ఈ బీమ్ లో డైనమిక్ లోడ్ అంటే లోడ్ వస్తుంది, సడన్ గా లోడ్ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇట్లా ఎగ్జాంపుల్ ఒక జంపింగ్ మిషన్ ఉంది, మన కంపాక్షన్ కోసం యూజ్ చేస్తున్నాం కదా జంపింగ్ మిషన్. ఈ జంపింగ్ మిషన్ జంప్ చేస్తే ఉంటే ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ లో బీమ్ లో జంప్ చేసి పైన జంప్ అవుతుంది. క్యాంటిలివర్ బీమ్ క్యాంటిలివర్ స్లాబ్ జంప్ అవునప్పుడు ఏమవుతుందంటే మీకు స్లోగా డిఫ్లెక్షన్ ఇంక్రీస్ అయ్యి మళ్ళీ చాలా ఎక్కువ రిసొనెన్స్ అయినప్పుడు ఈ బ్రేక్ కూడా అయిపోతుంది. ఎప్పుడు అవుతుందంటే ఈ లోడ్ అండ్ డిఫ్లెక్షన్ రేషియో ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఈ రేషియో డిఫరెంట్ గా ఉంటే అది ఫస్ట్ ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ రివర్స్ లో డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అవుతుంది, బికాస్ జంప్ అవుతే ఉంటుంది కదా. రివర్స్ అయినప్పుడు ప్రపోర్షనేట్ గా లేదంటే ఫస్ట్ ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఈ డిఫ్లెక్ట్ అయిన టెంపరింగ్ ఉంది కదా, ఈ టెంపర్ కోసం పైన కొంచెం ఎక్కువ పోతుంది, ప్లస్ ఇది జంప్ రిమూవ్ అవుతుంది కదా, లోడ్ రిమూవ్ అవుతుంది, అది కోసం ఇంకా కొంచెం పోతుంది. ఇట్లా ఓన్ వైబ్రేషన్ ఆఫ్ ద మెంబర్ ఎలిమెంట్ ప్లస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద లోడింగ్ ఎక్విప్మెంట్ ఇదన్నీ కలిసి ప్రపోర్షనేట్ గా లేదంటే అప్పుడు ఏమవుతుంటే రిసోనెన్స్ క్రియేట్ అయ్యి బ్రేకే అయిపోతుంది. అందుకే మన జంపింగ్ మిషన్ ఎక్కడైనా ఉంటే కూడా అది ఎక్కువ జంప్ అయితే ఒక క్యాంటిలివర్ బీమ్ లో పెడితే అది కొంచెం సేపులో కంప్లీట్లీ బికమ్ బ్రోకన్. అందుకే మన అన్ని స్ట్రక్చర్స్ బ్రిడ్జ్ లేదంటే మన ఏమైనా ట్రస్ ఉంటే కూడా ఇదన్నీ స్ట్రక్చర్స్ లో వైబ్రేషన్ ఉండకూడదు అంటారు. వైబ్రేషన్ కంటిన్యూస్ గా ఉండకూడదు, ఎయిదర్ వైబ్రేషన్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ అంటే రెసొనెన్స్ రాకూడదు. రెసొనెన్స్ అంటే ఏంటంటే మీకు ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా ఉండాలి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ ఉంటే అది రెసొనెన్స్ కొడుతుంది. రెసొనెన్స్ అంటే అది డబుల్ డాంపింగ్ అవుతుంది. మన ఆల్రెడీ ఒక మెంబర్ ఎలిమెంట్ ఒక డిఫ్లెక్షన్ అవుతుంది, డిఫ్లెక్షన్ అయ్యి అది టెంపర్ అయ్యి మళ్ళీ పైన వస్తుంది ఫాస్ట్ గా, మళ్ళీ ఇంకొక జంపింగ్ కూడా అవుతుంది. ఇది జంపింగ్ రిలీజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇందులో కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యి ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అయిపోతే అది ఇట్ ఈస్ కాల్డ్ రిసొనెన్స్ అంటాం. అట్లాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా డేంజర్ అవుతుంది, కనెక్షన్ పోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ లోడింగ్. ఇది డైనమిక్ లోడింగ్. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ జంపింగ్ ఎక్విప్మెంట్. మన ఇది ఉంది కదా కంపాక్టర్, లేదంటే మన జనరేటర్ కూడా స్టార్ట్ చేస్తే జంప్ అవుతుంది. అట్లా అది జనరేటర్ అన్ని కంట్రోల్లో ఉంటుంది, బికాస్ అది డిజైన్ చేసినప్పుడే అది జంపింగ్ ఎంత జంప్ చేయాలి, అది టైం పట్టి మూవ్ అవ్వదు. అది టైం ఎక్కువ అయితే జంపింగ్ మూవ్ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు, జంపింగ్ లోడింగ్ ఎక్కువ అవ్వకూడదు. సో టైం డిపెండెంట్, టైం ఎక్కువ అవుతుంది మీకు లోడింగ్ ఎక్కువ అవుతుంది, డిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుందిపోతే ఇది నాన్ స్టాటిక్ లోడ్ అంటారు, డైనమిక్ లోడ్ అంటారు. ఇది గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ చూస్తాం. అది ప్రస్తుతానికి స్టాటిక్ లోడ్ అంటే లీనియర్ లోడింగ్, నాన్ లీనియర్ లోడింగ్ అంటే డైనమిక్ లోడింగ్ అంటాం. ఇందులో కూడా మనం ఎట్లా చూస్తే స్టాటిక్ లో కూడా లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్ ఉంది. లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్, అది కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను. స్టాటిక్ లో రెండు మెథడ్ ఉంటుంది, 2 డిఫరెంట్ లోడింగ్ ఉంటుంది. వన్ ఈస్ కాల్డ్ లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్. సేమ్ వే డైనమిక్ లో కూడా లీనియర్ డైనమిక్, నాన్ లీనియర్ డైనమిక్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈస్, ఇది బేసిక్ అండర్స్టాండింగ్. లోడ్ లో స్టాటిక్ ఒక లోడ్ వస్తుంది, అట్లా స్టాటిక్ అవుతుంది. వాట్ ఎవర్ ద డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రపోర్షన్ లేదు. లోడ్ డిఫ్లెక్షన్ ప్రపోర్షన్ లేదు, చేంజ్ అయితే ఉంటుంది టైం పట్టి. ఓకేనా? సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఇంకా కొంచెం డీప్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్, డైనమిక్ నాన్ లీనియర్ స్టాటిక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, సపోజ్ ఒక బీమ్ ఉంది అనుకోండి, ఈ బీమ్ లో లోడ్ వస్తుంది. ఓకేనా? ఈ లోడ్ ఎప్పుడు ఇక్కడే ఉంటది, మూవ్ అవ్వదు, జంప్ అవ్వదు, ఏం అవ్వదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ పైన ఒక పోల్ పెడతాం అనుకోండి,
మేడం ఎస్ గుడ్ ఈవినింగ్. బీమ్ పైన పోల్ పెడతాం అనుకోండి, ఈ పోల్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, అంటే లీనియర్ స్టాటిక్. ఆల్వేస్ ఇది లోడ్ ఈస్ హియర్, లోడ్ మన డిఫ్లెక్షన్ కి ప్రపోర్షన్ ఉంటుంది, ఆల్వేస్ ఇక్కడ ఉంటుంది. ఇదే సేమ్ బీమ్ లో ఇది లోడ్ ఉంది కదా, ఈ లోడ్ ఆల్వేస్ ఇక్కడ ఉండదు, సమ్ టైమ్స్ ఇట్ విల్ జంప్. సేమ్ లోడ్ పాయింట్ లోడ్ ఏమైనా ఉంటుంది, సమ్ టైమ్ ఇట్ విల్ జంప్, సమ్ టైమ్ ఇట్ విల్ కమ్. అట్లా ఇట్లానే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ స్టాటిక్. స్టాటికే లోడ్ ఈస్ డిఫైన్డ్, టైం బట్టి చేంజ్ అవ్వదు లోడు. టైం టు లోడ్ టైం ఎక్కువ అవుతా తక్కువ అవుతా లోడ్ చేంజ్ అవ్వదు, సేమే, బట్ ఇట్ విల్ బి రిమూవింగ్ కమింగ్, రిమూవింగ్ కమింగ్ అట్లా అంటది. ఎగ్జాంపుల్ ఇది జంపింగ్ చెప్పాను కదా, ఈ జంపింగ్ ఇది యాక్చువల్గా ఇది జంపింగ్ నాన్ లీనియర్ స్టాటిక్ లో రావాలి, అది నాన్ లీనియర్, అది డైనమిక్ స్టాటిక్ అంటాం, అట్లా సారీ స్టాటిక్ రావాలి. సో అది మూవింగ్, జంపింగ్, కమ్మింగ్, బట్ టైం బట్టి చేంజ్ అవ్వదు అట్లా అంట. లీనియర్ డైనమిక్ అంటే ఏంటంటే, సపోజ్ లీనియర్ డైనమిక్ అంటే లోడ్ వస్తుంది, సపోజ్ ఇది ఈ బీమ్ అనుకోండి, ఈ బీమ్ లో లోడ్ వస్తుంది మళ్ళీ పోతుంది. డైనమిక్ అంటే వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అదే నాన్ లీనియరే డైనమిక్ అంటాం. వస్తుంది పోతుంది, బట్ ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, డిఫ్లెక్షన్ అవుతున్న ఫ్రీక్వెన్సీ, ఇది కంట్రోల్లో ఉంటే అది లీనియర్ డైనమిక్ అంటారు. కంట్రోల్ అంటే ఏంటంటే, మీరు ఫ్రీక్వెన్సీ వస్తుంది, సారీ లోడ్ అండ్ దెన్ డిఫ్లెక్షన్, ఇది రెండు ఉంది కదా, ఇది కంట్రోల్లో ఉంది. కంట్రోల్ ఉందంటే ఏంటంటే రిసోనెన్స్ క్రియేట్ అవ్వదు. సపోజ్ ఈ బీమ్ ఉంది, ఈ బీమ్ లో లోడ్ వస్తుంది, లోడ్ వచ్చినప్పుడు ఈ డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ లోడ్ జంప్ అవుతుంది, చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ రిమూవ్ అయింది లోడ్ బట్టి. ఇది ఆల్రెడీ టెంపర్ ఉంది కదా, ఈ టెంపర్ కోసం కొంచెం పైన పోతుంది, ప్లస్ రిమూవ్ అయింది కదా, అందులో కొంచెం పైన పోతుంది, అంతే, ఇంతే పైన పోతుంది, ఎక్కువ పోదు ఈ లోడ్ రిమూవ్ అయినప్పుడు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి కొట్టినప్పుడు, సేమ్ జంప్ కొట్టినప్పుడు ఏమవుతుంటే ఇది ఎంత కింద అయిందో ఇది ఇంకో కొంచెం ఎక్కువ అవ్వకూడదు, సేమ్ సైజ్ అయి మళ్ళీ రిమూవ్ అయినప్పుడు సేమ్ సైజ్ అయితే, అంటే లోడ్ డైనమిక్ ఉంది, బట్ ఇది ఎంత డిఫ్లెక్ట్ అవుతుందో అప్ అండ్ డౌన్, నెగటివ్ పాజిటివ్ డిఫ్లెక్షన్ సేమ్ లో ఉంటది, ఎక్కువ అవదంటే అది లీనియర్ డైనమిక్. అంటే సేమ్ డిఫ్లెక్షన్ ఉంది, అప్ అండ్ డౌన్ సీన్ ఉంటే లీనియర్ డైనమిక్. ఇది టైం బట్టి ఇంక్రీజ్ అయితే ఉంటది. ఒక్కసారి వచ్చినప్పుడు 1 mm కింద డిఫ్లెక్ట్ అయింది, పైన 0.5 mm అయింది. సెకండ్ సారి ఇది వచ్చి కొట్టినప్పుడు, లోడ్ కొట్టినప్పుడు, జంపర్ కొట్టినప్పుడు ఇది 2 mm అయింది, పైన 0.75 mm అయిందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇదికి యాక్చువల్లీ కాల్డ్ నాన్ లీనియర్ డైనమిక్. అర్థమైంది కదా. సో మీరు ఫ్రీక్వెన్సీ అంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, 1 సైకిల్ కోసం ఎంత టైం తీసుకుంటుందో, ఎంత డిఫ్లెక్షన్ లోడ్ అవుతుందో, ఇదన్నీ ఈక్వల్ గా ఉంటే అది నాన్ లీనియర్ డైనమిక్ అంటాం. ఇదే రిసొనెన్స్ లేకుండా ఉన్న స్టేట్, సేఫ్ స్టేట్ అంటారు. ఇది నాన్ లీనియర్ డైనమిక్ అంటే మీకు లోడ్ వస్తుంది, టైం బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిఫ్లెక్షన్, అండ్ అప్ అండ్ డౌన్ డిఫ్లెక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే లోడ్ ఇంక్రీజ్ అవ్వదు, అప్ అండ్ డౌన్ డిఫ్లెక్షన్ బికాస్ ఆఫ్ దిస్ టెంపర్నెస్ అప్ అండ్ డౌన్ పోతుంది కదా, ఇది అవుతే దట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ డైనమిక్ అంటారు. ఇది 4 డిఫరెంట్ అనాలిసిస్ చేయాలి మన, లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్, ఇదన్నీ నాన్ లీనియర్ డైనమిక్, లీనియర్ డైనమిక్, నాన్ లీనియర్ డైనమిక్, ఇదన్నీ మనం అనలైజ్ చేయవచ్చు. ఓకేనా. సో సెపరేట్ గా అనలైజ్ చేయాలి, లీనియర్ అండ్ స్టాటిక్ అనాలిసిస్ సెపరేట్ చేయాలి. మళ్ళీ మీకు అది అప్కమింగ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేద్దాం. ఇదిలో ఏమైనా డౌట్ ఉందా మీకు, ఎనీ డౌట్స్? లీనియర్ అండ్ నాన్ లీనియర్ లోడింగ్. సో బేసిక్ గా లోడ్ అండ్ డిఫ్లెక్షన్ ప్రపోర్షనేట్ అంటే స్టాటిక్ లోడ్, నాన్ ప్రపోర్షన్ అంటే డైనమిక్ లోడ్. ఈ డైనమిక్ లో కూడా లోడ్ డైనమిక్ గా ఉంది, బట్ డిఫ్లెక్షన్ కొంచెం కంట్రోల్డ్ గా ఉంది, అంటే సేమ్ సైజే వస్తుందంటే లీనియర్ డైనమిక్. డిఫరెంట్ ఉంటే నాన్ లీనియర్ డైనమిక్. ఇదిలో లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్ లో సేమ్, ఇది ఎక్కడ మూవ్ అవ్వదు, అట్లే ఉంటుంది, ఒక్కసారి వస్తే లోడ్ అక్కడే ఉంటుంది, సేమ్ జంప్ అన్ని ఏం అవ్వదు. ఇట్లాంటి లోడింగ్ అంటే జస్ట్ లీనియర్ స్టాటిక్. నాన్ లీనియర్ స్టాటిక్ సేమ్, ఒకసారి లోడ్ వస్తుంది, మళ్ళీ జంప్ అయి వస్తుంది, బట్ డిఫ్లెక్షన్ ప్రపోర్షనేట్ గా ఉంది, డిఫ్లెక్షన్ లో చేంజ్ లేదు, అప్ సైడ్ లేదు, ఓన్లీ డౌన్ సైడే ఉందంటే ఇది నాన్ లీనియర్ స్టాటిక్. ఓకే, నాన్ లీనియర్ స్టాటిక్. సో ఇది లీనియర్ స్టాటిక్ ఎగ్జాంపుల్ అంటే, ఒక ఎలక్ట్రిక్ పోల్ బీమ్ లో మీరు ఒక ఎలక్ట్రిక్ పోల్ బీమ్ పైన ఇట్లా ఇన్స్టాల్ చేస్తే ఈ వెయిట్ ఎప్పటి వరకు ఈ లైఫ్ టైం ఎంత ఉంటుందో అంతవరకు ఇది ఉంటుంది. ఓకేనా, అంతవరకు ఇది సరే.
ఓకే, అంతవరకు ఇది లోడ్ వస్తే ఉంటుంది. దిట్ ఈస్ లీనియర్ స్టాటిక్. నాన్ లీనియర్ స్టాటిక్ అంటే ఎగ్జాంపుల్ జనరల్గా G+2 బిల్డింగ్ వరకు సీస్మిక్ లోడ్ అని నాన్ లీనియర్ స్టాటిక్లోనే వస్తుంది. జనరల్గా నాన్ లీనియర్ స్టాటిక్లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఓకేనా, G+2 బిల్డింగ్ వరకు ఏమవుతుందంటే సీస్మిక్ లోడ్ వస్తుంది కదా, ఇక్కడ హిట్ చేస్తుంది బాటంలో. ఈ బాటంలో హిట్ చేసినప్పుడు ఇది డిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇట్లా. ఈ డిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే నాన్ లీనియర్ స్టాటిక్లో ఉంటుంది. అంటే ఇది హిట్ అవుతుంది, ఇది డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ రిమూవ్ అవుతుంది. ఒక మైక్రో సెకండ్లో హిట్ అయి మళ్ళీ రిమూవ్ అవుతుంది, మళ్ళీ హిట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే సపోజ్ ఇది స్ట్రైట్గా అయిపోతుంది, రిమూవ్ అయితే మళ్ళీ వచ్చినప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్. ఈ స్ట్రైట్ నుంచి డిఫ్లెక్టెడ్ స్టేట్కి పోయి ఫ్రీక్వెంట్లీ పోయి వస్తుంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ స్టాటిక్. ఓకేనా. సపోజ్ మీ బిల్డింగ్ లో ఒకసారి ఫోర్స్ వస్తుంది, అది డిఫ్లెక్ట్ ఇట్లా ఒక్కసారి ఆయిందంటే అట్లే ఉంది. ఈ ఫోర్స్ రిమూవ్ అయినప్పుడు మళ్ళీ స్ట్రైట్ వచ్చింది. ఇది రిమూవ్ అవడానికి టైం పడుతుంది, చాలా ఫ్రీక్వెంట్ గా అవ్వదు అంటే లీనియర్ స్టాటిక్. చాలా ఫ్రీక్వెంట్ గా రిమూవ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ స్టేజ్కి వస్తుందంటే నాన్ లీనియర్ స్టాటిక్. మీన్స్ ఫ్రీక్వెంట్ గా లోడ్ వచ్చి హిట్ అవుతుంది, పోయి వస్తుందంటే ఈ స్టాటిక్ పోయి వస్తుందంటే నాన్ లీనియర్ స్టాటిక్. ఓకేనా. ఇది ఎప్పుడు అవుతుందంటే విండ్ లోడ్ కోసం అవుతుంది. విండ్ లోడ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది డిఫ్లెక్ట్ అవుతుంది. విండ్ లోడ్ పోతే విండ్ లోడ్ మేబీ ఒక 10 minutes 20 minutes విండ్ ఫాస్ట్ గా, సైక్లోన్ వచ్చినప్పుడు ఒక మేబీ 1 hour వరకు బిల్డింగ్ లకి విండ్ హిట్ అవుతుంది. 1 hour మళ్ళీ ఒక 20 minutes గ్యాప్ ఉంటుంది, మళ్ళీ 1 hour ఫాస్ట్ గా ఇట్లా ఉంటుంది. ఇట్లా విండ్ లోడ్ కోసం లీనియర్ స్టాటిక్ ఉంటుంది నార్మల్ బిల్డింగ్ లో. సీస్మిక్ లోడ్ అన్ని G+2 వరకు నాన్ లీనియర్ స్టాటిక్ లో ఉంటుంది. నాన్ లీనియర్ అంటే డిఫ్లెక్షన్ కూడా ప్రపోర్షనేటే, బట్ లోడ్ వస్తే పోయి ఉంటుంది, ఈ స్టేట్ కూడా చేంజ్ అవుతుంది. లీనియర్ డైనమిక్ అంటే ఎగ్జాంపుల్ ఈ జంపింగ్ మిషన్ అంటాను కదా, జంపింగ్ మిషన్. ఈ జంపింగ్ మిషన్ జంప్ అవుతున్నప్పుడు ఈ స్లాబో బీమో ఏమవుతుందో, ఇది డిఫ్లెక్షన్ ఎంత నెగటివ్ లో కింద పోతుందో ఎంత పైన పోతుందో సేమ్ అమౌంట్ వస్తే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, బ్రేక్ కూడా అవ్వదు, బికాస్ ఇట్ ఈస్ నాన్ రెసొనెన్స్ స్టేజ్. అదే ఉంది. ఇది నాన్ లీనియర్ డైనమిక్ అంటే సేమ్ జంపింగ్ మిషనో ఏమైనా ఒక మిషనో మీకు జంప్ అవుతున్నప్పుడు ఇది లోపల ఉన్న దాంట్లో ఇది ఉంది కదా, మిషన్ ఆర్పిఎం. ఈ ఆర్పిఎం ఫ్రీక్వెంట్లీగా చేంజ్ అయితే ఉంటే, ఈ ఆర్పిఎం చేంజ్ అయితే ఇక్కడ చేంజ్ అవ్వదు, ఆర్పిఎం నో చేంజ్. ఓకేనా. చేంజ్ అవ్వదంటే ఇట్లాంటి కింద ఎంత డిఫ్లెక్షన్ అదే డిఫ్లెక్షన్ పైన ఈక్వల్ ఉంటుంది, లోడ్ వస్తే పోతే ఉంటుంది, అది డైనమిక్, లీనియర్ డైనమిక్. ఈ ఆర్పిఎం కూడా చేంజ్ అవుతే ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ మీ జంపింగ్ మిషన్ అంటాం కదా, ఈ జంపింగ్ మిషన్ లో ఒక్కసారి స్టార్ట్ చేస్తే సేమ్ స్పీడ్, అప్పుడు లీనియర్ డైనమిక్ లో ఉంటుంది, అది సేమ్ స్పీడ్ లే జంప్ అయి ఉంటుంది. ఇది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఏం చెప్పవచ్చు అంటే, మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేయవచ్చు అంటే ఆర్పిఎం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏమైనా ఒక మిషన్ ఉందనుకోండి, ఈ మిషన్ లో 1లో పెట్టే ఒక స్పీడ్, 2లో పెట్టే 5లో వస్తుంది. ఈ స్పీడ్ పెడితే ఈ మిషన్ లో మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేయవచ్చు అంటే ఇది ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంది. ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంటే ఇది వస్తున్న లోడ్ కూడా టైం బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఉంటుందంటే మీకు కింద ఎంత డిఫ్లెక్షన్ పైన ఎంత డిఫ్లెక్షన్ మెంబర్ ఎలిమెంట్ లో పోతుందో అది కూడా టైం బట్టి డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఏమైనా మిషన్ ఉంటే జనరల్ గా పంప్ అండ్ మోటార్ అంటారు, మోటార్స్ అండ్ పంప్. ఇదిలో మన స్విచ్ ఉంటుంది, 1 speed 2 speed 5 speed అని, మోటార్ అండ్ పంప్. వాటర్ పంప్ చేసిన పంప్, మోటార్స్ ఉంటుంది ఇట్లాంటి ఇదన్నీ జనరల్ గా ఆర్పిఎం చేంజ్ అవుతూ ఉంటుంది టైం బట్టి. అట్లా ఆర్పిఎం చేంజ్ అవుతూ ఉంటే లోడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిఫ్లెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టైం బట్టి. సో ఇట్లాంటి అంటే మనకు రిసోనెన్స్ ఉంటుంది. రిసోనెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు, ఒక సైకిల్ నుంచి ఇంకో సైకిల్ తీసుకున్న టైం మ్యాచ్ అవ్వదు, ఒక టైం బట్టి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే రిసోనెన్స్ లో ఉంది. అట్లా ప్రాబ్లం ఉంటే ఇది బ్రేక్ అయిపోతుంది కదా, అట్లాంటి ప్రాబ్లం, అది నాన్ డైనమిక్ లోడింగ్ అంటాం. సో ఇది అన్ని మనం కంట్రోల్ చేసి మన స్టాటిక్, లీనియర్ స్టాటిక్, నాన్ లీనియర్ స్టాటిక్, లీనియర్ డైనమిక్, నాన్ లీనియర్ డైనమిక్ అన్ని కంట్రోల్ చేసి మన డిజైన్ మెంబర్ ఎలిమెంట్ డిజైన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బ్రేక్. అది దట్ ఈస్ కాల్డ్ ఇది. ఈ నాన్ లీనియర్ డైనమిక్ చాలా డేంజరస్ స్టేట్. అది మన
3 డైరెక్షన్లో ఎంత మూవ్ అవుతుంది అని క్యాల్కులేట్ చేసి, ఈ 3 డైరెక్షన్లో ఎంత డిఫ్లెక్షన్ మూవ్మెంట్ అవుతుంది క్యాల్కులేట్ చేసి, పిచ్చింగ్, యానింగ్ అంటాము, జంపింగ్ అని ఇదన్నీ క్యాల్కులేట్ చేసి ఈ కింద ఉన్న ఫౌండేషనో లేదంటే మెంబరో బీమో అదన్నీ స్ట్రాంగ్గా సపోజ్ ఐ బీమ్ అనుకోండి, ఇది ఈ ఐ బీమ్కి ఇదన్నీ పేరంటే సారీ ఒక ప్లేట్ లాగా పెడతాం కదా, మర్చిపోయాను పేరు. ఒక ప్లేట్ అని సమ్ నేమ్ ఇది, మళ్ళీ ఇక్కడ అన్ని క్రాస్ ప్లేట్ అన్ని పెట్టి ఐబీఎంకి, ఇది ఐబీఎం ఎలివేషన్ అని ఏదో నేమ్, ఇదన్నీ కరెక్ట్గా స్ట్రాంగ్గా చేస్తే ఈ బీమ్ పైన పెట్టిన మెషిన్ హీట్ ఎక్స్చేంజర్, మళ్ళీ ఇట్లాంటి మిషన్స్ అన్ని ఉంటుంది కదా, ఈ మిషన్ అన్ని వైబ్రేషన్ లేకుండా కొంచెం కరెక్ట్గా డిజైన్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ బుషెస్ అన్ని ఇచ్చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ మోర్ గుడ్. ఇదన్నీ ఈ డైనమిక్ అనాలిసిస్ చేయాలి ఉంటుంది, చేసి డిజైన్ చేయాలి ఉంటుంది. ఓకే సార్, సో మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో అది అన్ని చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్. మేజర్ అండ్ మైనర్ అండ్ న్యూట్రల్. So major axis, minor axis and neutral axis. So what is mean by this? ఇది ఇది ఈ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు ఎప్పుడైనా ఇంటర్ఫేర్ చేసి అడగొచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు మేడం అని ఉంటే. ఓకే, సో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? న్యూట్రల్ యాక్సిస్ ఇదన్నీ. సో అంటే ఒక మెంబర్ ఎలిమెంట్లో మేజర్, మైనర్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్ అన్ని మన ఎక్కువ మాట్లాడతాం కదా డిజైన్ చేసినప్పుడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సార్? గోపాల్ సార్ మీరు చెప్పండి, లేదంటే మేడం చెప్పండి. ఎనీ ఐడియా అబౌట్ దిస్ మేజర్, మైనర్ అండ్ న్యూట్రల్? Axis along the major length of Okay sir, okay. beams. Okay. Okay, thank you sir. So first point is, this is all are imaginary lines. Imaginary lines, okay, used for reference only. రెఫరెన్స్ కోసం యూజ్ చేసినది. ఇది ఒరిజినల్ గా మన మేజర్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అన్ని మన సైట్ లో కన్స్ట్రక్షన్ అయినప్పుడు అన్ని ఉండదు. ఇదన్నీ జస్ట్ ఫర్ ఇమాజినరీ లైన్స్ యూస్డ్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ ఓన్లీ. ఓకేనా? సో వాట్ రెఫరెన్స్ పర్పస్, ఎందుకు రెఫరెన్స్ చేయాలంటే, మన ఒక మెంబర్ ఎలిమెంట్ ఉంటే మన ఇక్కడ కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ అన్ని మార్చేయని చెప్పాను కదా, అట్లాంటి స్టడీ చేసినప్పుడు, లేదంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చేసినప్పుడు, లేదంటే ఏమైనా ఇది చేసినప్పుడు, స్ట్రెస్ డయాగ్రామ్ చేసినప్పుడు, న్యూట్రల్ యాక్సిస్ పైన, న్యూట్రల్ యాక్సిస్ కింద, ఓకే, మేజర్ సైజ్, మేజర్ డైమెన్షన్, మైనర్ డైమెన్షన్, ఇదన్నీ రెఫర్ చేసి మన డ్రాయింగ్ చేస్తాం. ఇప్పుడు కంప్రెషన్ జోన్ అంటే న్యూట్రల్ యాక్సిస్ కి పైన అంటాము, సమ్ టైమ్ కింద అంటాము, సమ్ టైమ్ సపోర్ట్ దగ్గర అంటాం, ఇట్లాంటి చెప్తాం కదా. సో ఇదన్నీ మన అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక యాక్సిస్ కావాలి. సో ఇప్పుడు సపోజ్ మన ఎర్త్ ఉంది, ఎర్త్లో ఇండియా నుంచి అమెరికా అంటే అది ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత కోఆర్డినేట్ ఉంది అని మనం ఒక ఇమాజిన్ లైన్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇందులో ఒక కోఆర్డినేట్ చెప్తాం, నార్థింగ్ ఇతనే, ఈస్టింగ్ ఇతనే, అంటే ఆ కోఆర్డినేట్ని ఇక్కడ మన కోఆర్డినేట్ ఎక్కడ ఉంది అని చూస్తే కోఆర్డినేట్ ఏమి ఉండదు. మన దట్ ఈస్ ఇమాజినరీ లైన్, బట్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఈ కోఆర్డినేట్ నుంచి ఈ కోఆర్డినేట్, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే హైదరాబాద్లో ఒక కోఆర్డినేట్ ఉంటుంది సిటీ సెంటర్కు, బెంగళూరు సిటీ సెంటర్ కోఆర్డినేట్ ఉంటుంది. ఈ రెండు కోఆర్డినేట్ గ్యాప్లో ఉన్న ఇది డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయవచ్చు, నార్త్ ఇంగ్లాండ్, ఈస్ట్ ఇంగ్లాండ్ అని క్యాల్కులేట్ చేయవచ్చు కదా. ఇదన్నీ ఇమాజినరీ లైన్స్. సో అట్లా మన ఒక మెంబర్ ఎలిమెంట్ అంటే అందులో మన బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ అబౌవ్, న్యూట్రల్ యాక్సిస్ బిలో, మళ్ళీ అది క్రాస్ సెక్షన్ లో ఉన్న డైమెన్షన్స్, ఇదన్నీ మన ఎక్కువ మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి సర్టన్ ఇమాజినరీ లైన్స్ కావాల్సి ఉంటుంది. దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ మేజర్, మైనర్ అండ్ న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. సో మేజర్, మైనర్, న్యూట్రల్ యాక్సిస్ అన్ని బీమ్, స్లాబ్, కాలమ్, ఫుటింగ్ ఇది అన్నికి ఉంటుంది. న్యూట్రల్, మైనర్, మేజర్ యాక్సిస్ అన్ని అన్ని ఉంటుంది. షేర్ వాల్ అందరికి ఉంటుంది. ఫస్ట్ మన బీమ్, ఒక బీమ్ ఉందనుకోండి ఇట్లా, లెట్స్ సే దిస్ ఇస్ ఎ బీమ్.
ఓకే, సపోజ్ లెట్స్ సే 230 by 400 అనుకోండి. సో ఇదిలో మేజర్ యాక్సిస్ అంటే ఎక్కడ ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉందంటే ఉంటుంది మనకు తెలుసుకోవాలి మస్ట్. ఇప్పుడు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఉంది కదా, ఈ రెండు ఇది ఎక్కడ ఉన్నదంటే ఈ క్రాస్ సెక్షన్ తీస్తే, ఎక్కడైనా క్రాస్ సెక్షన్ తీస్తే ఈ క్రాస్ సెక్షన్ లో మేజర్ డైమెన్షన్ ఉంది కదా, మేజర్ డైమెన్షన్ అంటే ఇది మేజర్ డైమెన్షన్, ఇది మైనర్ డైమెన్షన్ ఎంఎన్, ఎంజే ఎంఎన్. సో ఈ మేజర్ డైమెన్షన్ ఎక్కడ ఉందో ఈ మేజర్ డైమెన్షన్ కి ప్యారలల్ గా సెంట్రాయిడ్ గా పోతున్న లైన్ ఉంది కదా, ఇట్లా ఇమాజినరీ లైన్ ఇట్లా, సారీ. సో ఇది సెంటర్ పాయింట్, ఇదిలో ఈ రెండులో సెంటర్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇది 200, ఇది 200, ఇది 115 సెంటర్ పాయింట్ అనుకోండి. ఇది సెంట్రాయిడ్ నుంచి మీరు మేజర్ డైమెన్షన్ కి ప్యారలల్ గా పోతున్న ఈ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్ మన మేజర్ యాక్సిస్ అంటాము. సేమ్ వే సెంట్రాయిడ్ లో మైనర్ డైమెన్షన్ కి ప్యారలల్ గా పోతున్న ఇది యాక్సిస్ కి మైనర్ యాక్సిస్ అంటాము, సేమ్ వే సెంట్రాయిడ్ నుంచి లెంత్ వైస్ ఇది క్రాస్ సెక్షన్ లో మేజర్ డైమెన్షన్, మైనర్ డైమెన్షన్. క్రాస్ సెక్షన్ లేకుండా లెంత్ వైస్ లో సెంట్రాయిడ్ పోతున్న లైన్ ఉంది కదా ఇట్లా, ఇక్కడ నుంచి ఇట్లా, ఇది న్యూట్రల్ యాక్సిస్ అంటాం, న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా. సో ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే మేజర్ డైమెన్షన్ ప్యారలల్లీ సెంట్రల్ పోతున్న లైన్ మేజర్ యాక్సిస్, మైనర్ డైమెన్షన్ ప్యారలల్, ఇది మైనర్ డైమెన్షన్ ప్యారలల్ పోతుంది, ఇది మైనర్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా. సో ఇట్లా మన మేజర్ మైనర్ యాక్సిస్ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ లో యూస్ ఏంటి అని మన క్లాస్ కి చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఇస్ కాల్డ్ మేజర్ మైనర్ యాక్సిస్. ఇదే మన కాలం ఉంటే ఇది అట్లే రివర్స్ చేయాలి ఇట్లా. సో రివర్స్ చేసి ఇట్లా పెడితే సేమ్ థింగ్. సో ఇది మేజర్ యాక్సిస్, సారీ, ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్, ఇది న్యూట్రల్ యాక్సిస్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఎంఎన్, ఎంజే, ఎన్ఏ, న్యూట్రల్ యాక్సిస్ కాలం. ఇది ఐ బీమ్ ఉంటే మనకు ఇమాజిన్ లైన్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఇట్లా ఐ బీమ్ ఉందనుకోండి, ఇట్లా ఐ బీమ్ ఉంటే మన సపోజ్ లెట్స్ సే ఐ బీమ్ 250 by 500, ఈ డెప్త్ 500 అనుకోండి. సపోజ్ 250 by 500 అంటే ఈ మేజర్ యాక్సిస్ ఉంది, ఈ బిగ్గెస్ట్ డైమెన్షన్, ఈ బిగ్గెస్ట్ డైమెన్షన్ లో క్రాస్ సెక్షన్ లో సెంటర్ లో ఇట్లా పోతున్నది మేజర్ యాక్సిస్. ఇదే సెంటర్ పాయింట్ కదా, ఇది సెంటర్ పాయింట్ లో ఇట్లా పోతున్నది మైనర్ యాక్సిస్, సెంటర్ నుంచి ఇట్లా పోతున్నది న్యూట్రల్ యాక్సిస్. సెంటర్ లో ఇట్లా మార్క్ చేయాలి. ఈ క్రాస్ సెక్షన్ లో సెంటర్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇది డిస్టెన్స్, ఇక్కడ నుంచి సేమ్ ఉండాలి, ఇక్కడ నుంచి సెంటర్ సేమ్ ఉంటే అది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ లో క్రాస్ సెక్షన్ లో 3 డైరెక్షన్ లో XYZ డైరెక్షన్ లో పోతున్నదాన్ని మేజర్ మైనర్ అంటాం. మేజర్ డైమెన్షన్ ప్యారలల్ పోతున్నది మేజర్, మైనర్ డైమెన్షన్ ప్యారలల్ గా పోతున్నది మైనర్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్. ఇది ఐ బీమ్. ఛానల్ కి మళ్ళీ యాంగిల్ కి కూడా ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇలా ఛానల్ ఉంటే ఓకేనా. ఈ ఛానల్ ఇట్లా ఉంటే సపోజ్ ఇదిలో హాఫ్, మళ్ళీ ఇదిలో హాఫ్, అంటే ఆల్మోస్ట్ ఈ పాయింట్ లో వస్తుంది, ఇట్లా అవుట్ ఆఫ్ ద సెక్షన్ వస్తుంది. సో ఇట్లా పోతుంది ఇది. సో దిస్ ఇస్ మైనర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్, ఇది న్యూట్రల్ యాక్సిస్. సో ఇది అవుట్ ఆఫ్ సెక్షన్ వస్తుంది, బట్ స్టిల్ దట్ ఈస్ ద రియల్ పాయింట్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. మీరు ఇక్కడ నుంచి ఎలివేషన్ చూస్తే హాఫ్ డెప్త్ అదే న్యూట్రల్ యాక్సిస్.
ఇప్పుడు 1 minute లో కట్ అయితే మళ్ళీ జాయిన్ చేసుకోండి అందరూ. 1 minute లో మీటింగ్ అయిపోతుంది, మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. ఇంకొక 20 minutes చేసుకుంటాం. సో న్యూట్రల్ యాక్సిస్ ఓకేనా. మేజర్ మైనర్ న్యూట్రల్ యాక్సిస్. యాంగిల్ అయితే సేమ్ మెథడాలజీ, అన్ఈక్వల్ యాంగిల్ ఈక్వల్ యాంగిల్ అని ఉంటుంది కదా, ఇదన్నీ సేమ్ కాన్సెప్ట్. ఇది మేజర్ మైనర్ డైమెన్షన్ ప్యారలల్ గా ఉన్నది అది. ఇది సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఇది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది పాయింట్.